యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదా చ తులసీ త్వాం నమామ్యహం. ధాత్రీ దేవీ నమస్తుభ్యం సర్వపాపక్షయంకరీ పుత్రాం దేహి మహాప్రాజే యశో దేహి బలం చ మే ప్రజ్ఞం మేధాం చ సౌభాగ్యం విష్ణుభక్తిం చ శాశ్వతం నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు అనగా 13 నవంబర్ 2024 ఒక ప్రత్యేకత ఏంటి, శుభాశుభ సమయాలు, శుభ ముహూర్తాలు, ఏ పనులకు అనుకూలం, తారాబలం, చంద్రబలం ఏంటి అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. 13 నవంబర్ 2024 మనకి కార్తీక శుద్ధ ద్వాదశి, బుధవారం, రేవతి నక్షత్రం. అన్ని ప్రత్యేక దినాల్లో కూడా కార్తీక మాసంలో అతి ముఖ్యమైన పండుగ కూడా చెప్పుకోవచ్చు కార్తీక శుద్ధ ద్వాదశి. దీన్నే మనం చిలుక ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటాం. ఎందుకంటే ఈ రోజు మన క్షీరసాగర మదనం జరిగిన రోజు కాబట్టి ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. యోగీశ్వర ద్వాదశి, హరిబోధన ద్వాదశి అని కూడా అంటారు. ఈ రోజు ముఖ్యంగా ఎందుకంటే అత్యంత పవిత్రమైన రోజు కింద చెప్పవచ్చు. మనకి చాతుర్మాస దీక్ష విరమిస్తారు ఒకటి. అదే కాకుండా ఈరోజు తులసి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా ఈరోజు ఉసిరి మొక్కలో మనం చక్కగా లక్ష్మీ నారాయణ ధ్యానం ఆవాహన చేసుకొని తులసి అమ్మవారితో కలిపి కళ్యాణం చేయడం చాలా విశేషం. అలాగే ప్రదోష కాలంలో దీపారాధన, తులసి మొక్క దగ్గర కానీ తులసి నారాయణ దగ్గర మనం ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, అలాగే ఈరోజు పెరుగన్నాన్ని, గోవుని దానం చేయటం వలన కూడా చాలా సకల పాపాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈరోజు తులసి పూజ ప్రత్యేకంగా ప్రదోషకాలంలో చేయడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. ఈ రోజున విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడే బ్రహ్మాది దేవతలతో కలిసి బృందావనంలో విహరిస్తాడు కాబట్టి అంత విశేషమైన రోజు. ఈ రోజు ఎవరైతే ఆ లక్ష్మీనారాయణని ఆరాధిస్తారో ఆవునితో దీపారాధన చేసి వారికి సకల సంపదలు కూడా కలిగి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇక మనం ఈ రోజు చూస్తే కనుక బుధవారానికి అధిపతి కూడా బుధుడు. సుధాస్నామ స్తోత్ర పారాయణ, లక్ష్మీ అష్టోత్తరం పారాయణ మేలు చేకూరుస్తాయి. నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రం అన్నది కూడా అధిపతి బుధుడే. ఈ రోజు ఎవరైనా జన్మించిన వారు వీళ్ళది మీనరాశి అవుతుంది. ఎందుకంటే రేవతి నక్షత్రం 4 పాదాలు కూడా మీనరాశిలోనే ఉంటాయి. ఈ వీధి కాబట్టి చంద్రరాశి మీనరాశి అవుతుంది. ఇక ఈ రోజు మనం పంచాంగాన్ని చూస్తే కనుక క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, 13 నవంబర్ 2024. తిథి ద్వాదశి, మధ్యాహ్నం 1 గంట 1 నిమిషం దాకా, తదుపరి త్రయోదశి. రేవతి నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 11 నిమిషాల దాకా, తదుపరి అశ్విని. వజ్రయోగం బాలవ కరణం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 24 నిమిషాల దాకా, యమగండ కాలం ఉదయం 7 గంటల 47 నిమిషాలు 9 గంట 12 నిమిషాల దాకా, వర్జ్యం రాత్రి 8 గంటల 59 నిమిషాల నుండి 10 గంటల 24 నిమిషాల దాకా, గుళిక కాలం ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి 12 గంటల దాకా, దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 38 నిమిషాల నుండి 12 గంటల 22 నిమిషాల దాకా, బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4 గంటల 47 నిమిషాల నుండి 5 గంటల 35 నిమిషాల దాకా, అమృత కాలం అర్ధరాత్రి 1 గంట 2 నిమిషాల నుండి 2 గంట 28 నిమిషాల దాకా. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ముఖ్యంగా ఎటువంటి తిథి వారి నక్షత్రాలతో సంబంధం లేకుండా మనం అన్ని పనులకి చేసుకుంటానికి శుభముహూర్తాలు చూస్తే కనుక ఉదయం 6 గంటల 24 నిమిషాల నుండి 7 గంటల 48 నిమిషాల దాకా, మరియు సాయంత్రం 4 గంటల 12 నిమిషాల నుండి 5 గంటల 36 నిమిషాల దాకా వ్యాపార సంబంధమైన విషయాలన్నిటికీ ఏవైనా ప్రారంభించడం కానీ కొత్త వ్యాపార పనులు కానీ ఇలాంటివి చాలా అనుకూలంగా ఉంది, శుభంగా చెప్పవచ్చు. అలాగే ఉదయం 7 గంటల 48 నిమిషాల నుండి 9 గంటల 12 నిమిషాల దాకా, మరియు రాత్రి 8 గంటల 48 నిమిషాల నుండి 10 గంటల 24 నిమిషాల దాకా అంటే ఔషధాలు సేవించడానికి కానీ, వైద్యులను సంప్రదించడానికి కానీ, ఎటువంటి రోగ సంబంధమైన శస్త్రచికిత్సగా వీటన్నిటికీ కూడా ఈ రోజు మనకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి శుభకార్యాలకైనా ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి 12 గంటల దాకా, మరియు రాత్రి 7 గంటల 12 నిమిషాల నుండి 8 గంటల 45 నిమిషాల దాకా అన్ని శుభకార్యాలకి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల నుండి 4 గంటల 12 నిమిషాల దాకా, మరియు రాత్రి 10 గంటల 24 నిమిషాల నుండి 12 గంటల దాకా కూడా ప్రయాణాలకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది మనకి తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా మనకి శుభముహూర్తాల కింద మనం తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితిలో వెళ్ళవలసి వచ్చినప్పుడు ఈ రకంగా మనం తీసుకోవచ్చు.
ఇక ఈరోజు మనం తారాబలం చూస్తే గనక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి జన్మతార అవుతుంది. ఈ జన్మతారకి కొంచెం మనసు మీద ప్రభావం ఎక్కువగా ఉండి, చిన్నపాటి సమస్యలు సృష్టిస్తుంది కాబట్టి, కొంచెం ఏదైనా ముఖ్యమైన పనులు చేస్తే ఆకుకూరలు దానం చేయటం వలన ఫలితం కలగటొచ్చు. అశ్విని, మఖ, మూలా నక్షత్రం పరమమిత్రతార అవుతుంది. ఈరోజు ప్రయత్నపూర్వకంగా చేసే చిన్నపాటి ప్రయత్నాలతో మీ కార్యసిద్ధి కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి మిత్రతార అవుతుంది. ఈ మిత్రతార అన్ని రకాల శుభకార్యాలకి పనికొస్తుంది. ఊహించని సుఫలితాలు కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి నైదంతార అవుతుంది. ఈ నైదంతార అన్ని విషయాలకి వదిలిపెట్టవలసిన శుభకార్యాలు అనుకూలం కాదు. ఆర్థిక నష్టాలు, తగాదాలు, చిన్న చిన్నపాటి ప్రయాణాలు, ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఈరోజు ఇటువంటి శుభకార్యాలు చేయకుండా ఉంటేనే మంచిది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారికి జన్మించిన వారికి సాధన దార అవుతుంది. ఈ సాధన దారలో చేసే పనులన్నిటికి కార్యసిద్ధిని ఎక్కువిస్తాయి. మంత్రబలాన్ని చాలా ఉపయోగిస్తుంది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో జన్మించిన వారికి ప్రత్యక్తార అవుతుంది. ప్రత్యక్తార సహజంగా అంత మంచిది కాదు. ముఖ్యంగా వ్యాపార సంబంధమైన విషయాలు గాని, వృత్తిలో ఏమన్నా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఈరోజు కొంచెం ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి, వీలైనంత వరకు అటువంటి వాటి కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉంటేనే మంచిది. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో జన్మించిన వారికి క్షేమతార అవుతుంది. ఈ క్షేమతార శుభప్రదమైనది. ప్రయాణాలకి, ముఖ్యంగా శస్త్రచికిత్సలకి చాలా అనుకూలంగా ఉంటుంది. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాల్లో జన్మించిన వారికి విపత్తార అవుతుంది. ఈ విపత్తారకు అధిపతి రాహువు. చేసే పనిలో కొంచెం విభేదాలు గాని, ఆటంకాలు గాని, పని పూర్తి కాకపోవడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి, ఈరోజు వీలైనంత వరకు ఏదైనా శుభకార్యాలు గాని, ఇంపార్టెంట్ పనులు చేయాల్సొస్తే గనక బెల్లం దానం చేసి చేయటం వల్ల కొంచెం అనుకూలత పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి సంపత్తార. సంపత్తార ఉన్న రోజు వీరికి చక్కగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలకి చాలా అనుకూలంగా ఉంటుంది. అధిపతి బుధుడు వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా చాలా అనుకూలం కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు మనం చంద్రబలం. చంద్రబలం చూస్తే గనక మీన, మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనుస్సు అని మకర రాశి వారు చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. అలాగే సింహ రాశి వారికి అష్టమ చంద్రుడు. ఈ అష్టమ చంద్రుడు కొంచెం మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల విషయంలోనూ, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు మనకి ఏంటంటే ఘాతవారం. కర్కాటక రాశి వారికి ఘాతవారం. అంటే ఘాతవారం ఉన్న రోజు ఏం చేయాలంటే ఎటువంటి కొత్త వస్త్రాలు ధరించడం గానీ, కొత్తగా ఆభరణాలు పర్చేజ్ చేయడం గానీ, కొత్తగా ఇల్లు మారటం గానీ, కొత్త గృహప్రవేశాలు చేయటం ఇలాంటివన్నీ చేయకూడదు. అలాగే కొత్తగా కొన్న వాహనాల్ని వాడటం కూడా ఈరోజు చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసొస్తే గనక ఏదైనా ఆహారం తీసుకొని బయలుదేరొచ్చు. అప్పుడు దానివల్ల కొంచెం దోషం తొలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. ఈరోజు మనం ఏదైనా ముఖ్యమైన పని మీద ఎళ్ళేటప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి వెళ్ళడం వల్ల విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు అతి పవిత్రమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, లక్ష్మీ అష్టోత్తరం పారాయణ, తులసి కళ్యాణం, ప్రదోష కాలంలో తులసి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం, దీపారాధన చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. అలాగే ఎవరైనా సరే పెరుగుని దానం చేయడం గానీ, ఉసిరికాయని దానం చేయడం, గోదానం చేయడం కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మనం చదవవలసిన మంత్రం ప్రియంగు గులికాశ్యామం రూపేణాం ప్రతిబంబుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఓం బుధాయ నమః అనే మంత్ర జీవించడం. గోవుకి ఆకుకూరలు తినిపించడం, పెసలు నానబెట్టిన పెసలు తినిపించడం వల్ల కూడా బుధ దశ జరుగుతున్న వాళ్ళకి ఎవరికైనా బుధుడు అనుకూల ఫలితాలు ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది ఒక మంచి పరిహారం కింద కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదండి ఈ రోజు యొక్క తిథి ప్రత్యేకత. శుభాశుభ సమయాలు, శుభముహూర్తాలు, తారాబలం, చంద్రబలం ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే గనక ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.